ఒక తాతగారు మహాశిల్పి. ఆయన మనవడు విదేశాల నుంచొచ్చి తాతగారిని కారులో తీసుకెళ్తుంటే ఒక బండరాయి అడ్డొచ్చింది. దాన్ని చూసి చాలా విసుక్కున్నాడు. అప్పుడు లేదు నాయనా, ఈ రాయి కూడా అందమైన శిల్పం అవుతుంది చూడని దగ్గరలో ఉన్న మనుషుల్ని పిలిపించి వారికి డబ్బు చెల్లించి కారులో పెట్టించారు. ఇంటికి తీసుకెళ్ళి అందమైన బాలకృష్ణ విగ్రహం చెక్కారు. దాన్ని చూసి ఆయన పరవశించారు. కొందరు ధర్మకర్తలు వేరే విగ్రహాల కొనుగోలుకొచ్చి దాన్ని తీసుకెళ్ళి ఒక అందమైన ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించారు. భక్తులు ఆ కృష్ణుని చూసి ఆనంద పరవశులవుతూ అనేక మంది దర్శించుకుంటున్నారు. ఆ దారిలో వెళ్తున్నప్పుడు తాతగారు మనవడికి చూపించి, చూసావా నాన్న, మనం ఇచ్చిన విగ్రహం ఎన్ని పూజలు అందుకుంటోందో అన్నాడు. అవును తాతగారు, ఆ రోజు అడ్డొచ్చిందని విసుక్కున్నాను. అదే కాలుతో తన్నితే రాయి ఇప్పుడు కృష్ణుడిగా పూజలు అందుకుంటోంది. మీ చేతిలోనూ ఎంత మహత్యం ఉంది తాతగారు, మీరు నాకు నిజంగా గుణపాఠం చెప్పారని చెప్పి నమస్కరించాడు మనవడు. ఏంటంటే నాన్న, మనం చూసే దృక్పథాన్ని బట్టే ఉంటుంది నాన్న ఏదైనాను. అంతే తప్ప మనం ఏం చేశాము అన్నది మన మనసే మనకు సాక్షి నాన్న. మానసిక ఆనందం ఉండాలి నాన్న ఎప్పుడూను అన్నారు. నిజం మీ ఆశీర్వచనం తాతగారు అని మనవడు సంతోషించాడు. ఈ కథ నా మరో ఇద్దరు రిటైర్డ్ అయిన టీచర్ దంపతుల కథ చెప్తా. వారిద్దరూ నలుగురు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వారి సంసారాలు బాగున్నాయని పేద విద్యార్థుల్ని జారదీసి చదివి విద్యాబుద్ధులు చెప్పించారు. వారు పెద్ద పెద్ద వాదాల్లో ఉన్నారు. అజయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తనకి ఏంటో వెల్తిగా అనిపిస్తుంది ఎప్పుడూ కూడా. ఒక ఆదివారం తన ఫ్రెండ్స్తో కలిపి లాంగ్ ట్రిప్ వెళ్తుంటే దారిలోనూ అందులో ఒక అబ్బాయికి బాగా ఆకలేసింది. కానీ ఎక్కడా హోటల్స్ ఉన్న జాడ కనిపించలేదు. ఒక అరుగు మీద కూర్చున్న ఈ టీచర్స్ని చూసి, తాతగారు ఎక్కడైనా హోటళ్ళు ఉన్నాయా అని అడిగాడు. అంటే దరిదాపుల్లో లేవు బాబు, దూరంగా ఉన్నాయి. ఉన్నా కానీ మిట్ట మధ్యాహ్నం కదా, ఇప్పుడేమీ ఉండవు. అందుకని మీకు ఆకలిస్తోందా, రండి బాబు అన్నాడు. అప్పుడు ఆ అమ్మమ్మగారు వెంటనే చిరుతిళ్ళు తీసుకొచ్చి పెట్టి, ఇవి తింటూ ఉండండి నాన్న, తర్వాత నేను వంట చేసి మీకు పెడతానని గబగబా తోటలోకి వెళ్ళి కాయగూరలు తీసుకొచ్చి వండి పెట్టారు. చాలా తృప్తిగా తిన్నారు. వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. అందులో పెద్ద ఆమె వండిన వంట అద్భుతంగా ఉంది. అప్పుడు తాతగారు ఈ పిల్లలందరూ ఏంటి అని అడిగాడు. పుస్తకాలు ముందేసుకుని కూర్చున్న ఒక 20 మంది పిల్లల వరకు ఉన్నారు. మీరు ట్యూషన్ చెప్తారా అంటే, లేదు బాబు, వీరి తండ్రులందరినీ నేను రిటైర్ అయ్యాక కాలక్షేపం లేక పేద విద్యార్థులను చారదీసి చదివించాను. వాళ్ళందరూ పెద్దవాదాల్లో ఉన్నారు. వారు కూడా ఈ పిల్లల్ని మాస్టారు మీరు చదివించండి, మా అలాగే వృద్ధిలోకి తీసుకురావాలి, క్రమశిక్షణ నేర్పమని నా వద్ద చేర్చారు. అంటే దీనికి ఏమైనా మూల్యం చెల్లిస్తారా అండి అంటే, లేదు వారు అలాగే అన్నారు బాబు, ఎందుకంటే మేము పెద్దవాదాల్లో ఉన్నాం. ఇప్పుడు మాకంటే అప్పుడు లేని వాళ్ళం కనుక చెప్పారు మాస్టారు అని అంటే, పిల్లలందరూ వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు, ప్రభుత్వ స్కూల్లోనే చదివిస్తున్నాను, అందరూ క్రమశిక్షణతో మెలుగుతున్నారు, ఇంతకన్నా మా జీవితాలకి ఏం కావాలి బాబు అన్నారు ఆ దంపతులు. అప్పుడు తెలిసింది అజయ్కి తాను కోల్పోయింది ఏంటో. ఏదైనా సేవ చేసి ఏదో ఒక మహత్కార్యానికి పూనుకోవాలి తప్పితే చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగంలో నాకెందుకనో కొంత అసంతృప్తిగా ఉందని ఉద్యోగం వదలలేదు. తనకు చేతనైన సంఘసేవ చేస్తూ తాను కూడా తృప్తి చెందాడు. అంటే ఎప్పుడు కూడా మానసిక ఆనందం ముఖ్యం కదండి.